వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి. ఇది ఆర్గానిక్ అమ్మరిబీరకాయ పచ్చడి అండి. ఏ విధంగా చేస్తానని చెప్తాను. ఈ అమ్మరిబీరకాయలండి, అమ్మరిబీరకాయలతో చట్నీ చేస్తాను. ఈ చలికాలమే ఎక్కువ కాస్తాయి. చూడండి ఏ విధంగా పచ్చడి చేస్తానో మీకు చూపిస్తాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాండి. కాయ పలంగానే ఇలా ముక్కలు కోసేసుకుంటున్నాండి. దీన్ని చెక్క అవసరం, ఏమి చేయవసరం. ఇది ఒకటి పాడేసుకుంటే సరిపోద్ది. ఇలా కోసుకుని ఈ కుక్కర్లో కోసి నీళ్ళు పోసుకోవడం అండి. నీళ్ళు పోసుకుని దీంట్లో ఇలా వేసేసుకోవడం. నీళ్ళు కొన్ని పోసుకున్నాం కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయండి మనకి. ఇలా మూత పెట్టేసుకోవడం. ఇది గ్యాస్ మీద పెట్టుకోవడం. గ్యాస్ వెలిగించుకుని ఇంక విజిల్ పెట్టుకోవడం అండి. 2 విజిల్ రావాలి. ఇంకా 2 సార్లు విజిల్ రావాలి. ఇంకోసారి వచ్చింది, ఇందాక వచ్చినట్టు ఇంకోసారి విజిల్ వస్తే ఆ ముక్కలు ఉడికిపోయినట్టు. ఇంకా గ్యాస్ కట్టేసుకోవడమే. ఆ ఆవిరిపోయాక మూత తీసుకోవడం. ముక్కలు మగ్గిపోతాయి. ఇంకా విజిల్ తీస్తున్నాను. 2 విజిల్ ఇలా అయిపోయేదాకా తీయకుండా ఆవిరిపోయాకే తీయాలన్నమాట. చూడండి, ముక్కలు చూడండి, ఇంకా నీరు ఉంది. 2 కోతలు వచ్చినాయి. ఇదిగోండి ఇలా మగ్గిపోయినాయి. మనం నీళ్ళు పోసి వాటర్ పోసుకునైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇది కొంచెం ఆరాలి. ఆరాక కొంచెం మిక్సీ పట్టుకోవడం. వేడిగా ఉంది కాబట్టి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేయించాలి. కొంచెం వేయించి కొంచెం నూనె పోయారనమాట. పచ్చిమిరపకాయలండి కొంచెం చాకుతో ముక్కలు కోసాయి, లేకపోతే పేలుతాయి, ముఖం మీదకి వస్తాయండి. ఆ పచ్చిమిరపకాయల పలంగా వేయించామనుకో అవి ముఖం మీదకి వస్తాయి. కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. కొంచెం వేగాలి. ఇప్పుడే కదా వెలిగించింది, కొంచెం వేగాలి. చూడండి, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. ఇవి కూడా వేగిపోయినాయి. గ్యాస్ కట్టేసుకోవడమే. 1 నిమిషం ఆరాలన్నమాట. ఇవి కూడా వేడి ఆరితే మిక్సీ పట్టుకోవడం. ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక పచ్చిమిరపకాయలు దానికి సరిపడా ఆ 2 అమ్మరిబీరకాయలకి మనం కారం చూసుకుని వేసుకోవడం అండి. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు 1 స్పూన్ అండి, పెద్ద స్పూన్ వేసుకోవాలి. కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఈ వరకండి రోట్లో వేసి తొక్కుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మిక్సీలో. ఇగో చింతపండు పేస్టు, కొంచెం క్వాలిటీకి సరిపడా ఉప్పు, కళ్ళుప్పు వేసుకోవాలి. దాంట్లో ఉన్న ముక్కలనండి ఇగో ఇలా వేసుకోవాలి. నీళ్ళు ఆడేసుకుని ఉడికిపోయినాయి కాబట్టి ఆరిపోయిందండి వేడి కూడా. వేసుకోవడమే. ఇట్లా వేసుకుని మిక్సీ పట్టుకోవడమే. ఇవి మిక్సీ పట్టుకొస్తా అండి. చూడండి, ఇది మిక్సీ పట్టుకొచ్చేసా. దీనికి కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదు టేస్ట్ చూద్దాం. అన్నీ సరిపోయినాయండి. ఇంక తాలింపు పెట్టుకోవడం. కొంచెం కారంగా ఉంది. ఈ కప్పులోది కొంచెం గిన్నెలోకి తీసేస్తా అండి. గిన్నెలోకి తీసేసి ఇదంతా తీసేస్తాను. దీంట్లోకి తాలింపు పెడతాను. కొంచెం గ్యాస్ వెలిగించుకుందాం. ఇందాక పచ్చిమిరపకాయలు వేయించుకున్న మూకుడేనండి ఇది. దాంట్లోనే మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. కరివేపాకు కూడా లేతగా ఉందండి. ఇది కూడా మా చెట్టుదే. కొత్తిమీర కూడా మాదండి, ఆర్గానిక్. ఏ మందులు వేయట్లే. భూసారంతో నీళ్ళు ఒకటే పెడతాండి. దాంతో అన్నీ. ఇవ్వండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ. ఎల్లుల్లిపాయలు నేను ఇందాక వేసాను కాబట్టి ఇందులో ఏ అవసరం లేదండి. నూనె కొంచెం హీట్ ఎక్కాలి. దీంట్లో హింగువా కూడా వేసుకోవచ్చు. నేను హింగువా అయితే వేయట్లేదండి. కొంచెం అది కాగాలి. శనగపప్పు అది వేగితే బాగుంటుందండి. ఈ చట్నీ అసలు ఆర్గానిక్ అండి. ఇది కూడా చలికాలమే ఈ అమ్మరిబీరకాయలు ఎక్కువగా కాస్తాయి. చాలా రుచిగా టేస్ట్గా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది ఈ చట్నీ.
మనం వేసుకోవాలంటే ఈ తాలింపులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను వేయను కానీ కొంచెం వేగాలి. ఇది వేగిపోయిందండి, గ్యాస్ కట్టేసుకోవచ్చు. ఇదిగో ఎర్రగా వేగింది. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం తీసుకెళ్ళండి ఈ చట్నీ వేసుకోవడం. చట్నీ ఇలా ఉంది కాబట్టి చట్నీ సూపర్గా ఉంటుంది. ఎమ్మి చట్నీ అండి, సూపర్గా ఉంటుంది. దీన్ని ఇంక ఈ చట్నీ ఇలా కలుపుకోవడమేనండి, కలుపుకుని వేసుకోవడమే. సూపర్గా ఉంటుంది అమ్మరి బీరకాయ పచ్చడి అండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.